తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కారు దిగి చెయ్యికి జై కొట్టారు. పోచారం లాంటి సీనియర్ నేత పార్టీని వీడడంతో గులాబీ పార్టీకి నష్టమేనా? అంతటి సీనియర్ నేత రావడం వల్ల కాంగ్రెస్ కు లాభమేనా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతున్న తాజా రాజకీయ పరిణామాలు ఎవరికి ఎంత మేలు చేయబోతున్నాయి, ఎవరికి ఎంత చేటు తేబోతున్నాయి? మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హైదరాబాద్ లోని పోచారం నివాసానికి వెళ్లి మరి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారంతో పాటు ఆయన తనయులు డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, అలాగే పోచారం సోదరుడు శంభురెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి 1977లో రాజకీయ అరంగేట్రం చేశారు. 1994లో టీడీపీ నుంచి పోటీ చేసి తొలిసారిగా బాన్స్వాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచి భారతీయ రాష్ట్ర సమితి పార్టీలో చేరిన పోచారం తెలంగాణ శాసనసభ స్పీకర్గా పనిచేసి తనదైన ముద్ర వేశారు. ఆయన మొన్నటి ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నుంచి పోటీ చేసి 7వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా రాజకీయ పరిణామాల కారణంగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన పోచారం త్వరలోనే మంత్రి అవుతారు అనే టాక్ బలంగా నడుస్తోంది. ఆయన చిన్న కొడుకు డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డికి కూడా రాష్ట్ర స్థాయి పదవి వరిస్తుంది అని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో బాన్స్వాడ నియోజకవర్గం రాష్ట్రంలోనే చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోనే ఎక్కువగా 11,000 డబుల్ బెడ్రూమ్లు బాన్స్వాడ నియోజకవర్గంలో నిర్మాణమయ్యాయి. అభివృద్ధి పనులు కూడా బాగా జరిగాయి. అయితే వాటికి సంబంధించిన నిధులు కూడా కోట్ల రూపాయల్లో పెండింగ్ లో ఉన్నాయని, బీఆర్ఎస్ దిగిపోయి కాంగ్రెస్ రావడంతో బిల్లులు ఆగిపోయాయని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని పలువురు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన రాకను అడ్డుకుంటామని వారిదివరకే బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాదు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వచ్చిన పోచారం కారు దిగడంతో ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని విశ్లేషిస్తున్నారు. అయితే దశాబ్దాలుగా పోచారం వెంట ఉన్న నాయకులు ఆయనతో కలిసి కాంగ్రెస్ లో చేరుతారా, బీఆర్ఎస్ లోనే ఉండిపోతారా అన్న దానిపై ప్రస్తుతం చర్చ జోరుగా నడుస్తోంది. పోచారానికి మద్దతుగా బీఆర్ఎస్ నుంచి కొంతమంది నేతలు మాత్రమే ఇంతవరకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాన్స్వాడకు తిరిగి రావచ్చని, నియోజకవర్గంలో బీఆర్ఎస్ ను బలోపేతం చేయొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే బాజిరెడ్డి గోవర్ధన్ కు బాన్స్వాడ నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఆయనకు నియోజకవర్గంలో చాలా మంది అనుచరులు కూడా ఉన్నారు. అంతేకాదు ఆయన గతంలో పోచారంపై ఒకసారి గెలిచారు కూడా. పోచారం పార్టీ మార్పు తర్వాత బాజిరెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం తన పదవికి రాజీనామా చేయాలని, ఉప ఎన్నికలో తనతో పోటీ పడాలని సవాల్ విసిరారు. దాంతో ఉమ్మడి నిజామాబాద్ రాజకీయాలు రసవత్తరంగా తయారయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్ తరపున గెలిచారు. వారిలో ఒకరైన పోచారం కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ కు కేవలం 1 మాత్రమే మిగిలారు. దాంతో బాల్కొండ నియోజకవర్గం నుంచి గెలిచిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండబోతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.